పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బ్రో, ఏదేమైనా ఐ డోంట్ కేర్. చంద్రబాబు డిసైడ్ అయ్యారా? ఎవరిని అనుకున్నా ఇక తల వంచరా? వైసీపీని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడం కాదు, గెలిచిన నాటి నుండి వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాలను టీడీపీ బలపడే విధంగా అన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 225 నియోజకవర్గాలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అవతరించనుంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కంటే అదనంగా మరో 50 శాసనసభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. తమ పార్టీని క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఆయన ఇప్పటి నుంచే ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్యాగాలు చేసి పార్టీ కోసం సహకరించిన వారిని పార్టీ వదులుకోదని బలమైన సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేతలకు చెక్ పెట్టి కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సీనియర్లను పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని, పార్టీ సేవలకు వారు ఉపయోగపడతారని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో చంద్రబాబు నేతలకు క్యాడర్ కూడా ఇప్పటి నుంచే స్పష్టత ఇచ్చే పనిని చేపట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పదే పదే చెప్తున్నారు. అంటే జమిలీ ఎన్నికలు జరిగినా, 2029లో సాధారణ ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్తూ వస్తున్నారు. అంటే ఎవరేమనుకున్నా సరే తాను మాత్రం పొత్తులతోనే ముందుకు వెళ్తారని ఆయన తెగేసి చెప్తున్నారు. కూటమితోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నేతలెవరూ వ్యతిరేకించే పరిస్థితి లేకపోయినా కొంత అసంతృప్తి అయితే నేతల్లో ఇప్పటి నుంచే మొదలైంది. గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాలను వాటిని వదులుకునే పరిస్థితి లేదు. ఉన్న వాటిని వదులుకోపోగా కొత్తగా మరికొన్ని స్థానాలను మిత్రపక్షాలు కోరే అవకాశం లేకపోదు. చంద్రబాబు కూడా అందుకు తలొగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. తిరిగి మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా నిలవరించాలంటే కూటమితో కలిసి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం చంద్రబాబుతో ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఆయన నేతలు ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా పెద్దగా కేర్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఆయన ముందు నుంచి మానసికంగా నేతలను సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. మరోసారి తాను అధికారంలోకి వస్తే వైసీపీని పూర్తిగా రాష్ట్రంలో భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఏ మేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.